నాకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక లేదు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యమని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. దేశానికి రాహుల్ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పుడే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని, విభజన సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్సే ప్రతిపక్షమని స్పష్టం చేశారు. కొత్తగా నియమించిన రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో గురువారం విజయవాడలో ఆమె సమావేశం నిర్వహించారు. నేను వైతీపాను కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు రాజ్యసభ స్థానం తీసుకుని ఉండొచ్చు, కానీ తెలంగాణలో ప్రస్తుతం నా అవసరం లేదు. అక్కడ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చాం. ఇప్పుడు ఏపీలో మనం అధికారంలోకి రావాల్సి ఉంది. నా అవసరం ఇక్కడే ఉంది. బూత్ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మించాలి అని నేతలకు సూచించారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సవాలుగా స్వీకరించాలి. చాలా చోట్ల గెలవాలి అని షర్మిల స్పష్టం చేశారు. వైకాపాలోని నాయకులు, కార్యకర్తలను చేర్చుకుని ఆ పార్టీని ఖాళీ చేయించాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. వైకాపాలో ప్రస్తుతం ఉన్న వారంతా కాంగ్రెస్ నుంచి వెళ్లిన వారేనని, తిరిగి వారిని వెనక్కి తీసుకొచ్చే బాధ్యత నేతలు తీసుకోవాలని కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ సూచించారు. కేంద్ర మాజీ మంత్రులు పల్లం రాజు, జేడి శీలం, పార్టీ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, శైలజానాథ్, గిడుగు రుద్రరాజు, కేవీపీ రామచంద్రరావు తదితరులు మాట్లాడారు.